విశాఖకు విచ్చేస్తున్న గూగుల్ కోసం భూసేకరణను ప్రభుత్వం వేగవంతం చేసింది. డిమాండ్ మేరకు పరిహారం పెంచడంతో భూములు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఇప్పటికే 60% మందికి పైగా అంగీకారం తెలిపారు. ఎకరానికి 40 లక్షల రూపాయల వరకు పరిహారం, 20 సెంట్ల భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రేపటి నుంచే రైతుల ఖాతాల్లోకి పరిహారం సొమ్ము జమ చేయనుంది. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని తర్లువాడలో భూసేకరణ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ప్రభుత్వం అక్కడి భూముల రిజిస్ట్రేషన్ విలువ 20 లక్షల రూపాయలకు పెంచి రైతులకు ఎక్కువ మొత్తం పరిహారం వచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములిస్తున్నారు. కొన్ని శక్తులు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా ఇప్పటికే 60% మందికి పైగా రైతులు అంగీకార పత్రాలు అందజేశారు. భూములిస్తున్న వారికి ప్రభుత్వం తాజాగా పెంచిన ప్రయోజనాల గురించి వివరించేందుకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ విశాఖపట్నంలోని సర్క్యూట్ హౌస్ లో గురువారం నిర్వహించిన సమావేశానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వైసీపీ ఎంపీపీ మజ్జి శారద తండ్రి, తర్లువాడ మాజీ సర్పంచ్ మజ్జి వెంకట్రావు కూడా సమావేశానికి హాజరై ఆమోదపత్రం అందజేశారు. భూములిచ్చిన రైతుల ఖాతాల్లో శనివారం నుంచి పరిహారం మొత్తాన్ని ప్రభుత్వం జమ చేయనుంది. గూగుల్ కోసం ప్రభుత్వం 308.657 ఎకరాల్ని కేటాయిస్తోంది. ఏపీఐఎస్సీ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో ఈ భూములు సేకరించి గూగుల్ కు కేటాయించబోతున్నారు. వాటిలో 204 ఎకరాల వరకు డీపట్టా, శివాయి జమేదార్, రికార్డుల్లో ఎక్కని శివాయి జమేదార్ భూములు ఉన్నాయి. అక్కడ భూముల రిజిస్ట్రేషన్ విలువను డీపట్టా భూములకు ఎకరానికి 17 లక్షల రూపాయలు, రికార్డుల్లోకి ఎక్కని శివాయి జమేదార్ భూములకు ఎకరానికి 8.5 లక్షలుగా తొలుత నిర్ణయించారు. తాజాగా రైతుల డిమాండ్ మేరకు డీపట్టా భూముల రిజిస్ట్రేషన్ విలువ ఎకరానికి 20 లక్షలకు, రికార్డుల్లోకి ఎక్కని శివాయి జమేదార్ భూములకు ఎకరానికి 10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. అయితే తమ భూమికి ఎకరానికి 20 సెంట్ల చొప్పున తర్లువాడ సమీపంలోనే భూమి కేటాయించాలని, మిగతా భూమికి పరిహారం ఇవ్వాలని రైతులు కోరారు. దానికి ప్రభుత్వం అంగీకరించింది. ఎకరం భూమి ఇచ్చిన రైతుకు 80 సెంట్లకు పరిహారం చెల్లించి 20 సెంట్ల భూమి కేటాయించనున్నారు. దీంతో పాటు భూములిచ్చిన రైతులకు 3 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలం, ఫలసాయం కోల్పోయిన కుటుంబాలకు వాణిజ్య సముదాయం నిర్మించి వ్యాపారాలు చేసుకునే సదుపాయం కల్పించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. అయితే ఇళ్ల స్థలాన్ని 5 సెంట్లకు పెంచాలని, నైపుణ్య శిక్షణా కేంద్రం, స్కూల్కు గతంలో భూములిచ్చిన రైతులకు న్యాయం చెయ్యాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును రైతులు కోరారు. సీఎం దృష్టికి తీసుకెళతామని ఆయన చెప్పారు.